అందరికీ నమస్తే అండి. నిన్నటి నుంచి వైసీపీ నాయకులు ఏడుపు మామూలుగా లేదండి. జగన్మోహన్ రెడ్డి ఫోటోని మార్పు చేశారంట. ఒక మాజీ ముఖ్యమంత్రి ఫోటోని అలా మార్పింగ్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల అఫీషియల్ అకౌంట్లో షేర్ చేయొచ్చా, పోస్ట్ చేయొచ్చా, ముఖ్యంగా వంగల్పూడి అనిత గారిని ట్యాగ్ చేసి ఆవిడేసిన పోస్ట్ని రీట్వీట్ చేస్తూ ఆవిడకి కౌంటర్లు అన్నమాట. మీరు ఎలాగ వేయొచ్చా అండి, ఇదేనా పద్ధతి, ఎంత దారుణం, ఎంత అన్యాయం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ ఫోటో చూడండి, ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఇందులో ఎక్కడైనా సరే అసభ్యకరంగా కానీ ఇంకొక రకంగా కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డిని కించపరుచున్నట్టు కానీ ఎక్కడైనా ఉందా? చక్కగా నవ్వుతున్నాడు. బెంగళూరు అంకుల్ ఈరోజు జెండా వందనం ఎందుకు చేయలేదు అంటే నిన్న జెండా ఎందుకు ఎగరేయలేదు అని చెప్పేసి అని అందులో వేశారు. దీనికి గిలగిలలు ఆడిపోతున్నారండి. అలా వేయొచ్చా, ఇదేనా పద్ధతి, ఇదేనా సంస్కారం? ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించాడు, పద్ధతులు తెలియవా, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పేసి అని ఈ పారంభోక ఎదవులు అందరూ కూడా నీతులు చెప్పుకుంటున్నారు. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక సభ పెట్టుకున్నప్పుడు వాళ్ళు వేసిన ఫోటోలు ఇవ్వ, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారిది, చూసావా కనబడుతున్నాయి కంటికి. ఎవడు మొదలెట్టాడు? ఇది ఎక్కడో వేయలే, వాళ్ళు డైరెక్ట్గా అఫీషియల్ పేజీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో డేట్ ఎప్పుడు 27 జనవరి 2024 సిద్ధం సభలో టైటిల్ ఏం పెట్టారు చెప్పనా? సిద్ధం వేడుక వద్ద పెత్తందారులు, జగనన్న పాలనలో పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకుంటున్న ఈ పెత్తందారులపై యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని చెప్పేసి అని సిద్ధం సభల దగ్గర ఈ ఫోటోలు పెట్టి ఆ కిందన కొంతమంది కార్యకర్తలకి చేతికి బాక్సింగ్ గ్లోవ్స్ ఇచ్చేసి ఒక మూట లాంటిది పెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టి వాళ్ళు వెళ్ళి కొట్టినట్టు ఆ వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో తిప్పింది ఎవడరా? ఏ యాదవ్ తిప్పాడు? మరి ఆ రోజు ఏమైపోయింది? ఈ నీతులు, ఈ సూక్తులు, ఈ పద్ధతులు, ఈ సంస్కారాలు ఆ రోజు ఏమైపోయినాయి? నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయలేదా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరి మీరు చేసినప్పుడు ఏమైపోయింది? అదేంటండి, మీరు ఎన్ని బూతులన్నా మాట్లాడేయచ్చు, ఎంతమందినన్నా ట్రోల్ చేయొచ్చు, ఎంత నీచాది నిజంగానే మాట్లాడిపించవచ్చు. అదే పని ఎదుటి చేతి నిప్పు తగిలేదు మనకి. అయ్య బాబు విపరీతమైన నిప్పు ఒక్కటి ఏడ్చేస్తారంటే. విలువలు, విశ్వసనీయత, పద్ధతులు ఇదేనా? మరి ఆ రోజు ఏమైపోయింది? ఈ పద్ధతులన్నీ కూడా ఆ రోజు గుర్తుకు రాలేదా? అంటే మీరు చేస్తూ ఉంటే మీరు చేసేయచ్చు, మీరు తిట్టేయచ్చు, ఎవడేం మాట్లాడకూడదా? ఈరోజు పద్ధతుల గురించి మాట్లాడే ప్రతి యాదవ ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండగా సిద్ధం సభల పేరుతో పెద్ద పెద్ద సభలు పెట్టుకుని ఆ రోజున ఇలా వక్రీకరించి ఫోటో మార్పింగ్ కాదా ఇది? చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో మార్పింగ్ చేయలేదా? మరి దీన్ని ఏమంటారండి? అదే సభలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఉండగా కిందన మంత్రుల చేత, వాళ్ళ నాయకుల చేత, కార్యకర్తల చేత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని బూతులు తిట్టించలేదా? అదే మనం చేస్తే సంవత్సరం అయ్యా, ఎదురెడ్డి చేస్తేనే విచారం అయిపోయింది. ఈ దిక్మల లోఫర్ రాజకీయాలను మొదలెట్టింది మీరే. ఈ లోఫర్ సంస్కృతిని తీసుకొచ్చింది ఎవడరా అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని అడగండి. అన్నా అయా నువ్వు తిరుగుతున్నావు, లేకుండా నీకు వచ్చిన 151 సీట్లు చూసి కళ్ళు మూసిపోయి ఏడ్చావు అన్నాను ఆ రోజున. అందరి చేత కూడా బూతులు తిట్టించావు, మన సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు మార్పింగ్ చేసి వేయించావు. ఈరోజు మనకు అదే తగిలిందన్న, అందుకే మనం ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఎవడరా మీరు చెప్పాలా, మేము వినాలా నీతులు? ఇవాళ ప్రతి యాదవ నీతులు చెప్పి అయిపోయాడు. అలా మార్పింగ్ చేస్తారా? మరి అదేంటది ఇంకా డిలీట్ చేయలేదుగా. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది. జనవరి 27, 2024 వేసిన పోస్ట్ అది స్టిల్ ఇకే ఉంది. ఇంకా వేరేసిందే. మరి దానికేం చెప్తారండి? మనం చేస్తేనేమో ఒప్ప, ఎదురోడు చేస్తేనేమో నష్టమా? మీరు 10 మందికి ఉపన్యాసాలు చెప్పుకోవాలా? పైగా సంస్కారం గురించి మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడాలా? అవన్నీ చెప్పమాకండి. ఇంకా మీతో పోల్చుకుంటే ఇంకా చాలా హుందాగా వేశారు, మంచి ఫోటోనే వేశారు. నన్ను అడిగితే ఈ ఫోటో చాలా మంచి ఫోటో, ఇది ఇంకా బాగుంది కూడాను. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని కించపరిచినట్టు, లేదంటే ఆ ముఖం వికృతంగానో, చిరాగ్గానో, దారుణంగానో చేసి పెట్టలా. చాలా చక్కగా నవ్వుతున్నాడు ఇంకా కదా. అందుకని మీరు వేసిన ఫోటోతో పోల్చుకుంటే ఈ ఫోటో ఇంకా అందంగానే ఉంది కదా. నెక్స్ట్ టైం మా రిక్వెస్ట్ ఏంటంటే
తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో లేదంటే ఈ సోషల్ మీడియా ఎవరైనా ఇలాంటి పోస్టులు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా వికృతంగా చేసి ఇవ్వండి. మరి చూడడానికి ఇంత అందంగా ఉండే ఏమాకండి, చాలా చిరాగ్గా ఉంది. వేసేది అలాగే వేస్తున్నాం కాబట్టి ఆ చూసే ఫోటో కొద్దిగా వికృతంగా ఎత్తే ఇంకా బాగుంటుందేమో. వాళ్ళు చేశారు కదా, వాళ్ళు అంత దారుణంగా చేశారు కదా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పండి, మీ వైసీపీ నాయకులకి చెప్పండి. అక్కడ దాకా వద్దు. మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సాక్షి టీవీలో ఒకసారి థంబ్నెయిల్స్ చూడండి, ఎంత దారుణంగా చేశారో. సార్ చూడండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్ ఓపెన్ చేసి చూసుకోండి ఒకసారి. వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు ఎవడైతే ఏడుతున్నారో మీరంతా ఒకసారి ఓపెన్ చేసి చూడండి, క్లియర్గా కనబడుతుంది అక్కడ ఫోటోలు ఎంత దారుణంగా మార్పింగ్ చేసేసారో. మనం మొదలెట్టిందే తిరిగి మన దాకా వచ్చిందా? ఇంక ఏడుపు కొట్టు మాటలన్నీ మాట్లాడడం మానేస్తే బాగుంటుంది. ఎంతసేపు ఇదో దిక్కుమలు ఏడిపోయిపోయింది మీతోటి కదా. సిగ్గుపడండి, చెప్పిన చదువు అలాగే.